ఓం నమ శివాయ. ఇప్పుడు మనం తిరుచెందూర్ టెంపుల్లో ఉన్నాము. బస్ దిగి ఇప్పుడే వచ్చామన్నమాట. టెంపుల్ బయట ఉన్నాము. ఇప్పుడైతే లోపలికి నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. లోపలికి వెళ్తూ ఉంటే అటుపక్క ఇటుపక్క అంగళ్ళు, అలాగే టీ షాప్స్ ఇలాంటివన్నీ ఉన్నాయి. ఇక మేము బస్ దిగి లోపలికైతే నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాము. మా పిల్లలు, మా వారైతే ఇక్కడ చూడండి మురుగా టీ షర్ట్స్ అన్నీ ఉన్నాయి. అంటే సుబ్రహ్మణ్య స్వామి చాలా బాగున్నాయి, తీసుకుందాము అని అనుకుని అక్కడ కాసేపు ఆగామన్నమాట. తర్వాత మా పిల్లల సైజ్ లేదనేసి ఇంకా రిటర్న్ వచ్చేసాము. ఫస్ట్ ఇక్కడ మొదటగా అయితే మనము గణపతిని అయితే దర్శించుకుంటాము. గణపతి టెంపుల్. ఇక్కడ గణపతి టెంపుల్ దగ్గర ముడుపులు చూడండి, అంటే పిల్లలు లేని వాళ్ళు ఎన్ని ముడుపులు కట్టినారో చూడండి. తర్వాత ఇక మనం నైట్ కాబట్టి వచ్చిండేది, నైట్ చూడండి ఇక్కడే పండుకొని ఆ స్వామివారి దగ్గర పొద్దున్నే లేచి దర్శనం చేసుకుందాము అని ఎంతమంది ఉన్నారో. ఇక్కడ మేము వచ్చింది కార్తీక మాసంలో కాబట్టి ఎంతమంది ఉన్నారో. ఈ టెంపుల్ మన తెలుగు వాళ్ళకి అరుణాచలం, తిరుపతి, శ్రీశైలం ఎలాగో ఈ తమిళ వాళ్ళకి తిరుచెందూర్ అలా అంత ఫేమస్ అన్నమాట. ఇక్కడ నైట్ అంతా వచ్చి నిద్ర చేసి తర్వాత పొద్దున్నే లేచి సముద్ర స్నానం చేసి దర్శనం అయితే చేసుకుంటారు. చాలా పెద్ద టెంపుల్ ఇదైతే. ఎన్ని ఆలయాలు ఉన్నా తమిళ ప్రజలకైతే ప్రధాన దైవం సుబ్రహ్మణ్య స్వామి అన్నమాట. ఇప్పుడు మనం ఆ స్వామివారి ఆలయం స్థల పురాణం తెలుసుకుందాం. ఇప్పుడు మనము ముల్లోకాలను ఇబ్బందిని గురి చేసే తారకాసుడు, సురపద్ముడు రాక్షసులను వధించేందుకు కుమారస్వామి వెతుకుతూ ఉంటాడు. వారిని సంహరించే ముందు ఆయన ఈ క్షేత్రాన్ని విడిది చేసి పరమశివుణ్ణి పూజించినట్లు చెప్తారు. కుమారస్వామి తారకాసుడిని వధించిన తర్వాత సూరపద్మం అనే రాక్షసుడిని ఈ క్షేత్రంలో ఒక మర్రి చెట్టు రూపంలో దాక్కుంటాడనమాట. దాంతో కుమారస్వామి ఆయుధాల మర్రి చెట్టును 2 ముక్కలుగా చేసి ఆ రాక్షసుని సంహరిస్తాడు. చివరి క్షణంలో ఆ అసురుడు కోరిక మేరకు మర్రి చెట్టు 2 భాగాలుగా ఏర్పడి ఒకటి నెమలి, 2 కోడిగా సుబ్రహ్మణ్య స్వామికి తన వాహనాలుగా మారుతారనమాట. ఆ స్వామివారు ఆ రెండిటిని వాహనములుగా స్వీకరిస్తారు. అనంతరం భక్తులను అనుగ్రహించేందుకు ఆయన ఇక్కడే కొండపై ఆలయంలోని స్వామివారి విగ్రహం ఒక ప్రత్యేకత ఉంది. ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామి భక్తులను ఆకట్టుకునేంత చిన్న బాలుడి రూపంలో ఇక్కడ కనిపిస్తాడు స్వామి. ఇప్పుడున్న విగ్రహం దేశంలో ఇది ఒక్కటే కావడం విశేషం. బాలునిగా రాక్షసులను అంతం చేసి విజయాన్ని సాధించాడు కుమారస్వామి. 6 రోజులు వైభవంగా షష్ఠిని చేస్తారు. ఈ ఆలయంలో ఉత్సవం విగ్రహాన్ని ఇక్కడ దొంగిలించారంట. సముద్ర మార్గంలో తీసుకొని వెళ్తున్నప్పుడు ఏం జరిగిందో తెలుసుకుందామా మరి. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందర మీకు ఇంకొక ఇన్ఫర్మేషన్ అనేది చెప్పాలి. ఫస్ట్ ఇక్కడ సముద్రం కనిపిస్తుంది కదా, మేమైతే సముద్ర స్నానానికి 4:30కే వచ్చామన్నమాట. 4:30 అందుకు ఇలా కనిపిస్తుంది. సముద్రం స్నానం చేసిన తర్వాత అక్కడ ఒక పక్కలో ఒక బావి ఉంటుంది. ఆ బావి స్నానం అయితే చేయాలి. సాక్షాత్తు ఆ సుబ్రహ్మణ్య స్వామి పాదాల నుండి నీరు ఊరుతున్నాయంట ఇక్కడ. అందుకోసమే ఈ
ఈ బావి నీటిని స్నానం చేస్తే మనకున్న చర్మ సమస్యలు ఏ సమస్యలైనా వెళ్ళిపోతాయి అని ఇక్కడ వాళ్ళ నమ్మకం. సో మేము కూడా 3 జగ్గులు స్నానం చేయించుకుందాం అనేసి వచ్చాము. ఒక్కొక్కరికి 3 జగ్గులు వేస్తారు. ఫ్రీయే అనమాట, డబ్బులు ఏం లేదు. అంటే అక్కడ క్యూ చాలా ఉంటుంది. వీకెండ్స్లో పోతే చాలా క్యూ ఉంటుంది, మామూలు టైంలో పోతే తక్కువే ఉంటుంది అనమాట. ఎవరు మిస్ కాకోకుండా ఈ స్నానం చేయాలన్నది నా కోరిక. ఆ సుబ్రహ్మణ్య స్వామిని అనుగ్రహం మనందరికీ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తర్వాత మేము కార్తీక మాసంలో వచ్చాము కాబట్టి నేను సముద్రం ఒడ్డున ఇలా శివయ్యని అయితే చేసుకున్నాను. అంటే శివలింగాన్ని చేసుకొని నేను పూజ అయితే చేసుకున్నాను. చివరి కార్తీక సోమవారం అంటే నేను ఆదివారం చేశానన్నమాట. ఎలాగో ఇంకా ఇక్కడ వచ్చాను కాబట్టి ఆ స్వామివారు నడియాడిన చోటు సుబ్రహ్మణ్య స్వామివారు చాలా పెద్ద టెంపుల్. ఈ తిరుచెందూరు అనేది మన తెలుగు వాళ్ళకి అంతగా ఎవరికి తెలియదు. మనకి అరుణాచలం ఎంత ఫేమస్ అయిందో తెలిస్తే మన గరికపాటి గారు కానీ చాగంటి కోటేశ్వరరావు కానీ ఈ సుబ్రహ్మణ్య స్వామి గురించి చెప్పినారంటే ఇంకా కుప్పలే వస్తారు మన వాళ్ళు. అంత ఫేమస్ అయిపోతుంది. అంటే తమిళ వాళ్ళకి తెలిసి ఉంటుంది, మన తెలుగు వాళ్ళకి తెలియదు అనమాట. సో నాకైతే ఈ టెంపుల్ చాలా బాగా నచ్చింది. అరుణాచలం తర్వాత నాకు ఈ తిరుచెందూరు టెంపుల్ చాలా బాగా నచ్చింది. ఎందుకంటే పక్కలో సముద్రం ఉంది. ఆ టెంపుల్ అయితే ఎంత పెద్దగా ఉంటుందో అండి, చూడటానికి చాలా బాగా అనిపించింది నాకైతే. ఇలా నేను మా చిన్న బాబు అయితే ఇలా శివలింగాన్ని అయితే రెడీ చేస్తున్నాము ఇసుకలో. నాకు ఈ చిన్ననాటి జ్ఞాపకాలన్నీ అనిపించింది. చిన్నప్పుడు ఇలా మన్నులో ఇసుకలో ఆటలాడుకున్నట్టు అనిపించింది అనమాట. ఇలా శివయ్యని చేస్తుంటే నాకు చాలా సంతోషం అనిపించింది. అన్నట్టు ఈరోజు నా బర్త్డే అనమాట. నా పుట్టినరోజున శివయ్యని ఇలా పూజ చేసుకున్నాను. ఇంకా చాలా హ్యాపీ అనిపించింది. శివయ్యని అయితే ఇలా చేసుకున్నాను. నేను చేసుకున్న తర్వాత నా దగ్గరే పసుపు కుంకుమలు పూలు అన్నీ ఇప్పించుకొని పక్కన ఉన్న వాళ్ళు కూడా చేశారనమాట. నాకు అది చాలా హ్యాపీ అనిపించింది. శివలింగం ఒకటే చేస్తే ఎలా, పార్వతి అమ్మని చేయాలి కాబట్టి పక్కలో అమ్మ కూర్చున్నట్టు ఇలా చేశానన్నమాట నేను శివలింగాన్ని. చూడండి ఎంత బాగా చేశాను. అన్నట్టు అక్కడ విడి పూలు దొరకలేదు కాబట్టి నేనైతే ఇలా వైట్ కలర్ పూలు తీసుకొని పూజ అయితే చేసుకున్నాను. నేను అన్నీ అక్కడే తీసుకొని వచ్చాను అనమాట అంగట్లో. ఫస్ట్ మేము మదురై టెంపుల్కి వెళ్ళాము కదా, అక్కడ షాపింగ్ చేశాను కదా, అవన్నీ ఇక్కడికి తీసుకొని వచ్చాను. పూజ అయితే చాలా బాగా జరిగింది. ఆ శివునికి అలాగే ఆ సూర్యునికి కూడా నేను పూజ చేసుకున్నాను. నాకు చాలా బాగా అనిపించింది. ఆ శివయ్య ఆ జతలోనే ఎప్పుడూ ఉంటాడని నమ్ముతున్నాను నేనైతే. పోయినసారి నా బర్త్డేకి నేను అరుణాచలం వెళ్ళాను అనమాట. ఆ రోజు నాకు కార్తీక పౌర్ణమి, ఆ రోజు పౌర్ణమి నాడు దీపాలు పెట్టాను. ఇప్పుడైతే తిరుచెందూరులో దీపాలు పెడుతున్నందుకు నాకు చాలా సంతోషం అనిపించింది. చూడండి అలలు ఎంత బాగా వస్తున్నాయో. నేను ఇక్కడ పూజ చేస్తుంటే ఆ శివయ్య కోసం గంగమ్మ ఎంత ఆరాట పడుతూ వస్తుందో అని అనిపించింది. నేను అక్కడ కూర్చున్నంతసేపు నా దగ్గరికే రాలేదండి, మీరు నమ్ముతారో లేదో చూడండి. తర్వాత నేను పూజ చేసిన ఒక 10-15 నిమిషాలకు వచ్చి అక్కడున్న శివలింగాన్ని ఫుల్
కొట్టుకొని తీసుకొని వెళ్ళింది. అంటే ఆ శివయ్య నిజంగా సాక్షాత్ సుబ్రహ్మణ్య స్వామి, పార్వతి, గణపతి వీళ్ళు ఈ శివ కుటుంబం అందరూ ఇక్కడే ఉన్నారు అని అనిపించింది నాకైతే. చూడండి నా శివలింగం ఎంత అందంగా ఉందో, ఆ శివయ్య ఎంత అందంగా కనిపిస్తున్నాడు. ఆ అర్ధనారీశ్వరులు ఇద్దరు ఇక్కడే ఉన్నారు అన్నట్టుగా అనిపించింది నాకైతే. అన్నట్టు ప్రసాదం ఏం పెట్టాను అని అనుకుంటున్నారా? చెప్పుకోండి చూద్దాం. మరి ఏం పెట్టానంటే అక్కడ ఏమీ దొరకలేదండి నాకు ప్రసాదం. అందుకోసమే నేను మా బాబు తెచ్చిన చిన్న చాక్లెట్ అయితే పెట్టానన్నమాట. తర్వాత కర్పూరాలతో హారతినైతే ఇలా ఇచ్చాను. నాకు ఈ వీడియో ఒక మెమొరీగా ఉండిపోతుందని కొంచెం లాంగ్గానే చేశానండి వీడియో అయితే. ఒకరికి ఇష్టమైనా ఇష్టం కాకపోయినా నాకైతే ఒక మెమొరీ అనేది ఉండిపోతుంది అనేసి నేను కొంచెం లెంత్గానే ఉంటుంది ఈ వీడియో. నేను పూజ అయిపోయిన తర్వాత మా ఆయన మా బాబు కూడా వచ్చి దండం పెట్టుకున్నారు ఆ స్వామివారికి. ఆ తర్వాత పూజ అయిన తర్వాత ఇలా గంగమ్మకు పసుపు కుంకుమతో అయితే అలంకరించాను అనమాట. చూడండి గంగమ్మ పరుగులు తీస్తూ వస్తుంది పసుపు కుంకుమ కోసం. ఆడవాళ్ళకి ఎవరికైనా పసుపు కుంకుమ అంటే చాలా ఇష్టం కదా, అందుకే అమ్మవారు కూడా వస్తున్నారు. నాకు పెట్టమని అడుగుతున్నట్టు అనిపించింది నాకైతే. తర్వాత నేను పెట్టిన తర్వాత మా ఆయన కూడా నేను పెడతానని వచ్చారనమాట. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. తర్వాత అదే చెప్పాను కదా ఈరోజు నా పుట్టినరోజు అని. మా పిల్లలు చిన్న కేక్ తెచ్చారనమాట. కేక్ తెచ్చి చిన్నది అక్కడే సముద్రం ఒడ్డున కట్ చేసి మా పిల్లలు మేము ఎంజాయ్ చేసామన్నమాట.
ఆ అలలతో సముద్రం చూడండి ఎంత బాగా అనిపిస్తుందో కదా. చూస్తుంటే ఇక్కడ నుండి వెళ్ళాలని అనిపించలేదు, అంత బాగుంది. తర్వాత మాకైతే ఇక్కడ శంఖం కనిపించింది. ఆ శంఖంలో నుండి ఓం ఓం అనేసి శబ్దం అయితే వినపడుతుంది. తర్వాత మేము అక్కడ టిఫిన్ చేసామన్నమాట. సముద్రం ఒడ్డున మసాలా దోశ, పూరి, ఇడ్లీ, పొంగల్ ఇలా అన్నీ ఉన్నాయి. అక్కడ టిఫిన్ చేసేసాము. ఇంకా వెళ్దామనేసి వెళ్తూ ఉన్నాము. ఇప్పుడు మీరు నైట్లో చూసారు కదా టెంపుల్. ఇప్పుడైతే పొద్దున్నే అనమాట, 6 o'clock అయింది. చూడండి ఇలా ఉంది స్వామివారి టెంపుల్ అన్నట్టు. ఈ టెంపుల్ దగ్గర ఇలా అందరూ స్వామివారిని ఎర్రటి ఎండలో కూర్చొని ఆ స్వామివారిని అయితే అడుక్కుంటున్నారనమాట. కొంగు చాచి అడుక్కుంటున్నారు స్వామివారిని సంతానం కోసం. నేను అక్కడ వాళ్ళని అడిగానమాట, ఎందుకు ఇలా చేస్తున్నారు ఎర్రటి ఎండలో అంటే వాళ్ళు తమిళ్లో చెప్తున్నారు, ఇలా పిల్లల కోసము అనేసి. ఎంతమంది ఎలా అడుక్కుంటున్నారో ఆ అడుక్కొని ఉండే కాసులు అంటే డబ్బులు ఉంటాయి కదా, ఆ డబ్బులు తీసుకొని వేలు అని వస్తుంది. స్వామివారిది ఆయుధం అన్నమాట, దాన్ని వేలు అంటారు తమిళ్లో. దాన్ని తీసుకొని హుండీలోకి వేస్తే స్వామివారికి పిల్లలు అవుతారు, సంతానం అవుతుందని అక్కడ వాళ్ళ నమ్మకం అన్నమాట. ఇక్కడ చూడండి స్వామివారి దగ్గర ఎంత బాగా కనిపిస్తుందో మనకి. ఆ నెమలి స్వామివారి వాహనం కదా, అది నెమలి ఎంత బాగా అరుస్తూ కూర్చొనింది. అది ఆ సౌండ్ అయితే ఎంత బాగుందో. ఒక్కటి కాదు, 2 కాదండి, నాకైతే ఈ టెంపుల్ చాలా చాలా బాగా నచ్చింది. అలాగే మనకి ఇక్కడ చూడండి నెమలి, తర్వాత ఇక్కడ ఏనుగు. ఆ ఏనుగు కూడా స్వామివారిది బొట్టు పెట్టినారనమాట, వేలు స్వామివారిది. చూడండి ఎంత బాగా అనిపించిందో ఏనుగు. ఇక్కడ కూడా ఉంది నెమలి, ఇక్కడ ఉన్నాయి, చాలా ఉంటాయి టెంపుల్లో. నేను అప్పుడే చెప్పాను కదా, నైట్ నిద్ర ఇచ్చినప్పుడు ఈ వేలు అంటే ఈ నెమలి వచ్చి వాళ్ళని ఆశీర్వదించి పోతుంది అని నమ్మకం అన్నమాట ఇక్కడ వాళ్ళకి. అందుకే అందరూ నైట్ నిద్ర చేసే కంపల్సరీ వెళ్తారు. ఇప్పుడు మనం ఆలయ చరిత్రలోనికి వెళ్దాము. అంటే అప్పుడే స్టాప్ చేసాం కదా, ఇప్పుడు కంటిన్యూ చేసుకుందాం. పూర్వం బ్రిటిష్ వాళ్ళు ఆలయంలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాన్ని ఎత్తుకు వెళ్తుంటే సముద్రం నుండి పడవలో వెళ్తున్నారనమాట. అలా వెళ్తున్నప్పుడు గోరు వర్షం అంటే వాన పడుతుందన్నమాట. ఆ వానలో నుండి ఆ కుమారస్వామి విగ్రహం నీళ్ళలోకి పడిపోయిందన్నమాట. పడిపోయిన తర్వాత ఒక భక్తునికి కలలో కనిపించి, నేను సముద్రంలో ఉన్నాను, నన్ను బయటికి తీ అని కుమారస్వామి చెప్తారు. గరుడ పక్షి సముద్రం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అక్కడ ఒక నిమ్మపండు తేలుతున్న ప్రదేశంలో వెతకండి, అక్కడ విగ్రహం దొరుకుతుంది అని చెప్పి స్వామి మాయమైపోతాడనమాట. అక్కడ నుండి బయటకు తీసిన విగ్రహాన్ని ఆలయంలో ప్రతిష్ఠించి పూజలు చేస్తున్నారు. ఇదంతా మనకి ఆలయంలో పెయింటింగ్ రూపంలో కనిపిస్తుంది. అలాగే స్వామివారి విభూది ఎంతో పవిత్రమైనది. ఈ విభూదిని ఇంట్లో పెట్టుకోవడం, నుదుటిన ధరించడం ఎంతో పవిత్రమైనగా అనారోగ్య సమస్యలు రావు అని ఇక్కడ వాళ్ళు నమ్ముతారు. నా వీడియో మీకు ఏమైనా నచ్చితే సబ్స్క్రైబ్ టు కుమారి రంగ ఛానల్.